సో మనం అనుసరిస్తున్న మన యేసు పెందల కడనే లేచేవాడట. పెందల కడనే లేవడం పరిశుద్ధుల జీవితంలో కనిపించే ఒక విలువైన లక్షణం. పనికొచ్చే వారిలో కనిపించే ఒక విలువైనటువంటి లక్షణం, పైకొచ్చే వారిలో కనిపించే ఒక విలువైన లక్షణం. పనికి మాలిన వాళ్ళు పొద్దున్నే లేవలేరు, పనికి రాని వాళ్ళు పొద్దున్నే లేవలేరు. పనికి రాకపోయినా, పనికి మాలిన వాడివైనా నువ్వు పొద్దుటే లేవవు. ఆలస్యంగా లేవడం అది సాధారణంగా నీ జీవితంలో దేవుని దీవెనలను, ఆశీర్వాదాలను అలక్ష్యం చేయటమే అనే విషయం మర్చిపోకండి. దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నావా? నువ్వు చేసే పనులను దేవుడు దీవించాలని ఆశపడుతున్నావా? అయితే వినో, పెందల కడనే లే. ఎందుకని? యేసుక్రీస్తు, ప్రపంచంలో యేసుక్రీస్తు అంత బిజీగా ఉండేటటువంటి సేవకుడు మరొకరు లేడండి. అయినా యేసుక్రీస్తు పెందల కడనే లేచేవాడు. నువ్వు ఎంత బిజీగా ఉండేటటువంటి ఇల్లాలివైనా, ఎంత బిజీగా ఉండేటటువంటి భర్తవైనా, ఎంత బిజీగా ఉండే బిజినెస్ మ్యాన్ అయినా, ఎంత బిజీగా ఉండే ఉద్యోగివైనా, ఎంత బిజీగా ఉండే స్టూడెంట్ అయినా, సేవకుడు అయినా, ఉదయమునే లేవటం అది యేసుక్రీస్తు యొక్క అలవాటు. ఆయనను అనుసరించే మనం కూడా దీన్ని అలవరుచుకుంటే ఎంత బాగుంటుంది.